నీళ్ళైపోయాయి. ఇంక ఎటు ఆధారం లేని సమయంలో ఈ కుర్రోడు చేస్తున్న పని ఏంటి అంటే ఆ అరణ్య ప్రాంతంలో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆకాశమందున దేవునికి మొరపెడుతున్నాడు. అబ్రహాము ఇంటిలో పశువులు కూడా మోకాలేసి ప్రార్థన చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అవునా కదా? అబ్రహాము ఇంటిలో పశువులు కూడా మోకాలేసి ప్రార్థన చేస్తున్నాయి. అలాంటిది ఆ ఇంటిలో పెరిగిన వాడు శ్రమ కలిగినప్పుడు కృంగిపోడు, ఆ ఇంటిలో పెరిగిన వాడు కష్టం వచ్చినప్పుడు కృంగిపోడు. అలాంటి ప్రార్థనాపురుల కుటుంబంలో వచ్చిన వాడు కాబట్టి ఈ ఇబ్బందికి కష్టానికి కృంగిపోయే తత్వము కలిగిన వాడు కాదు ఇస్మాయేలు. అరణ్యములో మోకాలేసి కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రియ దేవుడు బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది సూటిగా స్పష్టంగా. 17 వచ్చిన చదవండి ఒకసారి. 21వ అధ్యాయం 17 వచ్చిన. దేవుడు ఆ చిన్నవాని మొరను వినను, కొట్టి చెప్పట్లు గట్టిగా.